అయితే ఇల్లు శుభ్రం చేసి ఉంచు, సరేనా? నేను బస్ స్టాప్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ని తీసుకొని వస్తాను. అలాగే అమ్మగారు. అబ్బా అమ్మగారు ఏదో చెప్తున్నారు, ఏం మర్చిపోయినాను. గుర్తుకొచ్చినది. ఇల్లేమో నేతితో శుభ్రం చేయమన్నారు, ఫినాయిల్తోనేమో రొట్టె చేయమన్నారు. అయ్యో శిల్ప, ఇదేంటి ఇలా జారి పడిపోయా? ఇల్లంతా నేతి వాసన వస్తుంది. మళ్ళీ ఇలారా. అమ్మగారు ఇదేంటి, ఏం చేసావు? ఇల్లంతా నేతి వాసన వస్తుంది, మా ఫ్రెండ్స్ జారి పడిపోయారు. మీరే చెప్పారు కదా అమ్మగారు, నేతితో ఇల్లు శుభ్రం చేయమన్నారు, ఫినాయిల్తో రొట్టె చేయమన్నారు, అదే చేసినాను. నేను చెప్పింది అది కాదు, ఫినాయిల్తో ఇల్లు శుభ్రం చేసి నేతితో రొట్టెలు చేయమన్నాను. తప్పైపోయింది అమ్మగారు, మళ్ళీ సార్ ఇలా చేయండి. సరే అయితే మా ఫ్రెండ్స్ నేను టిఫిన్ తీసుకెళ్తాను, అంతలోకి ఇల్లంతా శుభ్రం చేసి ఉంచు. అలాగే అమ్మగారు. ఈసారి అలా వచ్చినా మర్యాద చేయాలి, ఏదైనా ఇచ్చేటప్పుడు ప్లేట్లో పెట్టి తీసుకొని వెళ్ళి ఇవ్వాలి. అలాగే అమ్మగారు. అది కాదండి, మా అమ్మగారు ఏమన్నారంటే ఎవరు వచ్చినా సరే మంచిగా మర్యాద చేయమన్నారు. మీరు ఇలా కూకుండా నేను మంచినీళ్ళు తెస్తాను. అదేంటి మళ్ళీ మీరు పై కింద కూకున్నారు, మళ్ళీ పైకి అది కాదు. మరి మా అమ్మగారు మీరు ఎవరు వచ్చినా సరే మంచిగా మర్యాద చెప్పండి, మంచిగా మంచిగా తాగండి. మళ్ళీ ఏం చేసావు? మళ్ళీ మీరే చెప్పారు కదా అమ్మగారు, ఎవరు వచ్చినా మంచిగా మర్యాద చేయమన్నా అదే చేస్తున్నాము. ఇందాక నుంచి అదే చెప్తున్నాను కదా, నేను పైన కూర్చోకూడదంటే పైన కూర్చోగలుగుతున్నా అమ్మాయి. నేను శాఖని చెప్తున్నా ఇంట్లో అమ్మాయి. ఇంకా నమ్మగారు మీ కట్టుకుని పెట్టేస్తున్నానే. అదేంటి మళ్ళీ అలా చేసావు? నీకు చదువు రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈసారి అలా చేయను అమ్మగారు, మీరు ఏం చెప్తే అదే చేస్తాను అమ్మగారు. సరే, నా చెప్పులు అక్కడ పెట్టాను, వేసుకొని రా. అలాగే అమ్మగారు. అమ్మగారు ఏదైనా సరే చెప్పులు ఏదైనా సరే మంచిగా ప్లేట్లో తీసుకుని అమ్మగారు. అదేంటి మళ్ళీ చెప్పులు ప్లేట్లో పెట్టుకొని తీసుకొచ్చా? మీరే చెప్పారు కదా అమ్మగారు, ఏమైనా సరే ప్లేట్లో తప్పన్నారు. అబ్బా, నువ్వు చదువుకోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఈసారి నుంచి రోజుకి 1 గంట నేను నీకు చదువు చెప్తాను రా. సరే అమ్మగారు. నాకు ఇప్పటి నుంచే చదువు నేర్పించండి అమ్మగారు. సరే, ఒక దీపం వెలిగించినప్పుడు అనేక దీపాలను వెలుగుతాయి. అలాగే ఒకళ్ళు చదువుకుంటే ప్రతి ఒక్కరిని చదివించాలి. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. ధన్యవాదాలు.